నమస్తే. మనిషికి మనిషి తోడు నీడ. తోడు లేని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తోడు లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. భర్త లేనివారు, భార్య లేనివారు ఒంటరిగా పిల్లల్ని చూసుకుంటూ ఒక ఏజ్ వరకు గడిపేసిన తర్వాత, పిల్లలకు రెక్కలొచ్చి బయటకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. కానీ ఆ ఏజ్‌లో తోడు కోసం ఇంకొక పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కూడా చాలా మందికి రాదు. ఒకవేళ వచ్చినా ఈ ఏజ్‌లో పెళ్ళేంటి అని అడిగేవాళ్ళు చాలామంది. బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళు పిల్లలో లేకపోతే బంధువులో ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? దేనికోసం చేసుకుంటున్నావు? అని అడిగే క్వెషన్స్ చాలా ఉంటాయి. సో, ఆ ఒంటరితనం నుంచి, ఆ కష్టాల్లో నుంచి ఫైర్‌లా బయటకొచ్చిందే తోడు నీడ ఫౌండేషన్. 50 ఏళ్ల పైబడిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. మా ఫౌండేషన్ ద్వారా దగ్గరకొచ్చి అందరూ కూడా మాటామంతి కలుపుకొని వాళ్ళ అభిప్రాయాలు కలిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. అది కూడా ఇది రిజిస్టర్డ్ ఫౌండేషన్ అని చెప్తున్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. సో, రాజేశ్వరి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు న్యూ కపుల్ రవి గారు, పద్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్‌గా అసలు ఒంటరితనం అంటే ఎలా ఉంటుంది? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే సమాజం నుంచి వచ్చినటువంటి నెగటివిటీ, విమర్శలు ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అమ్మ. నమస్తే పద్మ గారు. నమస్తే రవి గారు. ముందుగా రాజేశ్వరి గారితో మాట్లాడదాం. రాజేశ్వరి గారు, అసలు తోడు నీడ ఫౌండేషన్ స్టార్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది అని అడిగే ముందు అసలు మీ గురించి చెప్పండి ఫస్ట్ నుంచి. నేను ఒక రిటైర్డ్ టీచర్నమ్మా. ఆంధ్రాలో నేను రాజమండ్రి దగ్గర దాదాపు 25 సంవత్సరాలు టీచర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఈ తోడు నీడ అనే కార్యక్రమం స్టార్ట్ చేద్దామని అనిపించేటప్పటికే నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయి. 58 ఏళ్లకి రిటైర్మెంట్ కదా. 60 సంవత్సరాల వయసులో మీకు ఆలోచన 62 ఏళ్లకి నేను ఇది స్థాపించాను. ఓకే. 60 సంవత్సరాల వయసులో ఏదో ఒక కార్యక్రమం చేయాలి, రిటైర్ అయ్యి ఖాళీగా ఏం చేస్తానని రకరకాల కార్యక్రమాలు ఆలోచించినప్పుడు నాకు ఏవి సంతృప్తినివ్వలేదు. అప్పుడు ఈ తోడు నీడ గురించి కార్యక్రమం చేద్దామని అనిపించినప్పుడు రాజమండ్రిలో ప్రయత్నం చేశాను, కానీ అది పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే రాజమండ్రి ఇంతకంటే చిన్న ఊరు, అక్కడ సోషల్ స్టిగ్మా ఎక్కువ ఉంటుంది, మైండ్ సెట్ వేరేలా ఉంటుంది అని చేత ముందుగా సాగలేదు అది. అప్పుడు హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో అయితే కాస్త బ్రాడ్ మైండెడ్గా ఉంటారు, రాగలుగుతారని నేను ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చాను. నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం. అప్పుడు మా అమ్మగారు కూడా నా దగ్గర ఉండేవారు. మా అమ్మగారు నేను కలిసి ఇక్కడికి వచ్చి తార్నాకాలో ఇల్లు అద్దెకి తీసుకుని నెమ్మదిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఓకే. మీ 62 ఏళ్ల వయసులో స్టార్ట్ చేశారు. 2010లో స్టార్ట్ చేశాను. అంతకుముందు మీ జీవితం గురించి. అంతకుముందు జీవితం గురించి చెప్పాను కదా, నేను టీచర్గా పనిచేశాను, టీచర్గా రిటైర్ అయ్యాను. బేసికలీ ఐఎమ్ ఏ డైవర్సీ ఫస్ట్లో. అంచేత అప్పటికే 3 పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళని చదివించుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో వచ్చిన ఒక్కొక్క దెబ్బని ఒక్కొక్క పాఠంగా నేర్చుకుంటూ వచ్చాను. నేను ఎప్పుడు అదే చెప్తా, జీవితం అలా అనుభవాలు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాయి జీవితంలో, ప్రతి విషయంలో కూడా. దాన్ని మనం పాఠంగా స్వీకరించి దాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు అది మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. చాలామంది దాన్ని పట్టించుకోరు. అంచేత ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క పాఠంగా నేర్చుకుంటూ నేను పిల్లల్ని పెరిగి పెద్దవాళ్ళయ్యి, వాళ్ళు నాకు 40 ఏళ్ళు 42 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంచుమించుగా అందరూ ఉద్యోగాలకి సెటిల్ అయిపోయారు. మగపిల్లలు ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయిపోయారు, ఆడపిల్లకి పెళ్ళి అయిపోయింది. డైవర్స్ తీసుకున్నారు కదా, ఫస్ట్ అవును, డైవర్స్. అవును. ఇప్పుడులాగా కాలం అప్పుడు లేదు. ఇప్పుడు అవును. కొంచెం అడ్వాన్స్డ్, మేబీ అవును, ఒక 50% అడ్వాన్స్ అయి అవును, ఉండొచ్చు. అవును, అవును. అప్పుడు డైవర్స్ తీసుకోవడం అనేది చాలా పెద్ద సాహసమే అంటే చుట్టుపక్కల వాళ్ళకి. అవును. మీకు సమాజం నుంచి ఎదురైనటువంటి నెగటివిటీ, విమర్శలు ఇవన్నీ తట్టుకొని బయటకు రావాలి ప్లస్ అంటే పాయింట్ కష్టం. ఏంటంటే నా పేరెంట్స్ ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర ఉన్నాను. నేను డైవర్స్ తీసుకున్నా కూడా నా పేరెంట్స్ తో కలిసి ఉన్నాను కాబట్టి. నేను సింగిల్ గా ఉంటే ఇంకా నాకు చాలా ఎదురయ్యేవి, నెగిటివిటీ చాలా ఉండేది. నా పేరెంట్స్ నాకు పెట్టని గోడలాగా నిలబడ్డారు, సపోర్ట్ గా. అంచేత ఎవరైనా ఏదైనా కామెంట్ చేయడానికి నన్ను సాహసించేవారు కాదు. ఇక స్కూల్ ఉద్యోగంలో ఒక ఆడది 30-35 ఏళ్ల వయసులో బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల వ్యతిరేకతలు కామెంట్స్ వస్తాయి. అవన్నీ కూడా నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూనే వచ్చాను. ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క పాఠంగా నేర్చుకుంటూ వచ్చాను. అంచేత నాకు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ కూడా మా అమ్మ నాన్నే చూసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉండి నేను అంతకుముందు నాది హై స్కూల్ ఎడ్యుకేషన్, నాది హై స్కూల్ క్వాలిఫికేషన్. ఆ తర్వాత డైవర్స్ అయిన తర్వాత నేను డైవర్స్ అవ్వకముందు కోర్టులో కేసు నడుస్తుండగా నేను నెమ్మదిగా చదువుకోవడం మొదలుపెట్టాను. మా నాన్నగారు ధైర్యం చెప్పారు, నువ్వు ఎంత కావాలంటే అంత చదువుకోమని. అట్లాగా కనపడ్డదల్లా కసిగా చదివానని చెప్పాలి. ఇది అదేం లేదు, ఏది దొరికితే అది చదివేయడమే. టైపు, షార్ట్ హ్యాండ్, హిందీ పరీక్షలు, తర్వాత ఈ మామూలుగా ఎంఏ చదివాను, ఎంఈడి చేశాను.
అలా చదివి చదివి చివరికి జిల్లా పరిషత్ స్కూల్లో ఒక టీచర్గా స్థిరపడ్డాను. ఓకే. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను జిల్లా పరిషత్ స్కూల్లో ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది అప్పుడు నేను అప్పటిదాకా అసలు బయటికి వెళ్ళలేదు. 4 గోళ్ల మధ్యన ఉండడం, నాది చదువు కూడా కరెస్పాండెన్స్ కోర్సే చాలా వరకు. అంచేత బయటికి వెళ్ళాల్సిన పరిస్థితే రాలే. అప్పుడు మొదటిసారిగా ఆ వయసులో బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టిన తర్వాత నాతో పాటు పనిచేసేటువంటి టీచర్లలో విడోస్, డైవర్సీస్, అన్మ్యారీడ్, సింగిల్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉండేవారు. వాళ్ళందరూ ఒంటరితనంతో వాళ్ళు బాధపడుతూ ఈ డైవర్సీలు, విడోలు పిల్లల్ని చదివించుకుంటూ ఇలా కష్టాలు పడుతున్నప్పుడు నాకు అనిపించేది, ఈవిడ డైవర్సీ లేదా విడో, ఈ డైవర్స్ ఇచ్చుకున్న ఆవిడ పిల్లలు ఈవిడ ముఖాన్ని పడేసి ఆయన హాయిగా పెళ్లి చేసుకున్నాడు, మరి ఈవిడెందుకు ఇలా ఈ పిల్లలతో బాధపడుతోంది అని అనిపించేది. అప్పట్లో ఆడవాళ్ళకి ఇంకో పెళ్లి చేసుకోవాలనే ధైర్యము లేదు, అసలు ఆలోచన లేదు అని మాత్రమే అనిపించేది. కానీ నేను ప్రాక్టికల్గా దిగలేదు ఎందులోకి అని వాస్తవం అనిపిస్తుండేది. అలాగా చాలామందిని చూసినప్పుడు వీళ్ళకి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు, వీళ్ళ జీవితాలు ఇలా అవ్వకూడదనే ఉండేది. రిటైర్ అయ్యి ఖాళీ వచ్చిన తర్వాత నేను తీవ్రంగా దీని మీద ఆలోచించడం మొదలుపెట్టాను. అంటే అప్పటిదాకా ఉద్యోగం ఉన్నది కాబట్టి ఆలోచన చేయలేదు. నా పెళ్లి గురించి కూడా నేనేం ఆలోచన చేయలేదు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నాను కాబట్టి అప్పుడు అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేసిన అవి నాకు పరిపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అప్పుడు నేను ఈ తోడు నీడ మొదలుపెట్టినప్పుడు అది రాజమండ్రిలో జరక్క, అప్పుడు నేను హైదరాబాద్ మా అమ్మగారిని తీసుకుని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో దీని గురించి నా ఆలోచన చేసి దీన్ని ఒక ఫౌండేషన్గా స్థాపించాను. అప్పుడు రాజేష్ అనే కుర్రవాడు హెల్పేజీలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డాడు. నేను సింగిలే కదా, ఎవరు తోడలేరు, మా అమ్మగారు చాలా పెద్ద ఆవిడ. అంచేత ఆ అబ్బాయి నాకు సపోర్ట్గా నిలబడి, మీరు ఇలా కాదు, అక్కడ ఇక్కడ ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తే మీరు ఇండివిజువల్గా చేయలేరు, కాబట్టి మీరే స్వతంత్రంగా ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని మీద మీరు వర్క్ చేయండి అని అన్నప్పుడు, నేను ఈ తోడు నీడ గురించి చెప్పినప్పుడు అబ్బాయి తోడు నీడ అనే పేరు పెట్టి దాన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో ఒక రిజిస్ట్రేషన్ చేయించి ఎన్జిఓగా ఆ కాగితం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అది చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది, ఓహో నేను చెయ్యగలను అని. అయితే ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆలోచన అయితే ఉంది కానీ ఆచరణ కష్టం కదా. ఈ కుమార్ దేశపాండే అని బాంబేలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇలాంటి కార్యక్రమం ఏదో చేస్తే అది ఈనాడు పేపర్లో వచ్చింది. ఈనాడు పేపర్లో వచ్చినప్పుడు అది ఈనాడు పుస్తకంలో వచ్చింది, ఆదివారం పుస్తకంలో. నేను ఆయన్ని కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఇలా చేయండి, నేను కావాలంటే వస్తాను, మీరు స్టార్ట్ చేయండి అని ఆయన కూడా ధైర్యం చెప్పాడు. సరే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఒక పేపర్లో నోటిఫికేషన్, అదే పేపర్ ప్రకటన ఇచ్చాను, ఇలాగ పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాను, సీనియర్ సిటిజన్స్ అందరూ రావచ్చు అని. వాళ్ళు వచ్చారు, మీడియా కూడా ఏదో 4-5 వచ్చారు, పెద్దగా రాలేదు, 4-5 వచ్చారు. వచ్చిన తర్వాత నా మనసులో ఏ భావం అయితే ఉందో, ఏదైతే చేయాలనుకున్నానో అది చెప్తూ దాంతో పాటుగా లివ్ ఇన్ రిలేషన్ కూడా మొట్టమొదటిసారిగానే నేను స్టార్ట్ చేశాను. అందులోనే చెప్పాను అక్కడే. లివ్ ఇన్ రిలేషన్ అనేది కొత్త సబ్జెక్ట్ కాబట్టి మీడియా వాళ్ళలో వాళ్ళు ఫోన్లు చేసేసుకున్నారు. మధ్యాహ్నం 2 అయ్యేప్పటికి మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ ఫుల్ అయిపోయింది, అందరూ వచ్చేసారు. సరే, నా మనసులో ఉన్న భావం ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ అనేది యంగ్స్టర్స్కి కాదు, పెద్దవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ కోసం చేసుకోవట్లేదు, ఒక మనిషి తోడు కోసం చేసుకుంటున్నారు కాబట్టి అందులో ఇల్లీగల్ రిలేషన్ ఏమీ లేదు. అయితే గవర్నమెంట్ అదే మన రిజిస్టర్ మ్యారేజ్ అంటే కొంతమంది పిల్లలు ఒప్పుకోరు, ప్రాపర్టీ షేర్ పోతుంది కాబట్టి లివ్ ఇన్ రిలేషన్లో ఎలాంటి ప్రాపర్టీ షేరు పోదు, కేవలం ఆమె పార్ట్నర్గా ఉండడం కోసమే వస్తుంది కాబట్టి ప్రాపర్టీ షేర్ పోదని లివ్ ఇన్ రిలేషన్ కూడా నేను అందులో ప్రవేశపెట్టాను. ఎప్పుడైతే ఇదంతా వచ్చిందో అదే రోజున ఒక మీడియా, నాకు పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు, అందులో నాకు ఇంటర్వ్యూ కూడా పిలిచారు. ఆ రోజు లైవ్ టెలికాస్ట్, దట్టు రాత్రి 7 గంటలకి ఈ మీటింగ్ అయిన తర్వాత దానికి వచ్చేయమన్నారు. అదే మొట్టమొదటిసారి అసలు టీవీ అంటే ఎలా ఉంటుందో చూడడం. అంతకుముందు నేను ఎప్పుడు స్టూడియోకి వెళ్ళలేదు. సరే మాట్లాడాను, ఏదో ధైర్యంగా నాకు తోచింది చెప్పేసాను, అయిపోయింది. అక్టోబర్ 24వ తారీఖున కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాను నేను మీటింగ్లోనే. అక్టోబర్ 24వ తారీఖున ఈ పరిచయ వేదిక కార్యక్రమం ఉంటుంది, ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు రావచ్చు అని. అప్పటికి ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఒక 5 ఇచ్చారు నాకు అప్లికేషన్, లేడీస్. 5 అప్లికేషన్లే వచ్చాయి. 5 ఆడవాళ్ళతో నేను కార్యక్రమం ఏం చేస్తాను, భయం వేసింది. 5 ఆడవాళ్ళని పెట్టి అక్కడ మీటింగ్ అంటే, మగవాళ్ళు జనరల్గా ఎక్కువ ఉంటారు, వాళ్ళకి అంత సోషల్ స్టిగ్మా ఉండదు, వాళ్ళకి ఒక తోడు అవసరం కాబట్టి. కానీ ఆడవాళ్ళు బయటికి రావడానికి భయపడతారు కదా. ఈ 5 ఎలా చేస్తానని భయపడ్డాను. సరే తప్పో రైటో దిగాలి కదా, దిగితే కదా తెలుస్తుంది, ఏమైతే అది అయింది లేని. మరి హాల్ బుక్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, మన దగ్గర డబ్బులు ఏం లేవు. అయితే ధోలారి థనే అని కూకట్పల్లి అనుకుంటా, ధోలారి థనే అని ఒక రాజస్థానీ డాబా ఉంది.
ఆడ 350 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా లోపల స్టాల్స్ అవి ఇవి ఉంటాయి. ఏదో కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చూడొచ్చు. ఒక రూమ్ ఇస్తారు, ఒక మైకు, భోజనాలు అన్నీ పెడతారు. ఆ రూమ్‌లో మనం మీటింగ్ పెట్టుకోవచ్చు అనుకున్నాను. ఆ రూమ్ తీసుకున్నాం. భోజనాలు వాళ్ళే పెడుతున్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. వచ్చే వాళ్ళందరూ అక్కడికి రావచ్చని అక్టోబర్ 24వ తారీఖున అనౌన్స్ చేసేసాను. ఆశ్చర్యంగా పొద్దున్నే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా మంది జనం ఉన్నారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలే అంత ఎక్స్‌పెక్ట్ మంది చేయలే. ఈ వస్తారని. 5గురు ఆడవాళ్ళని నాతో పాటు తీసుకుని ఒక వెహికల్ బుక్ చేసి ఈ 5గురిని నాతో పాటు తీసుకెళ్ళాను. ఈ 5గురే నా దృష్టిలో. హ్మ్. అక్కడికి వచ్చేప్పటికి దాదాపు వాళ్ళు వీళ్ళు ఒక 15 మంది ఆడవాళ్ళు ఉన్నారు. హ్మ్. ఒక 25 మంది పైన మగవాళ్ళు ఉన్నారు. చక్కగా ఇన్‌షర్ట్ చేసుకుని, తెల్లటి జుట్టుకి నల్లటి రంగులు గట్రా వేసుకొని మంచిగా తయారై వచ్చారు ఆ! అందరూ. ఆ! పెళ్లి చూపులకు వచ్చినట్టు. సో వాళ్ళందరినీ చూసేటప్పటికి ధైర్యం వచ్చింది. పర్వాలేదు, మనం కార్యక్రమం చేయగలమని. ఆ! బట్ ఎట్ ది సేమ్ టైమ్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అందులో నా కండిషన్ ఏంటంటే వాళ్ళ పాస్‌పోర్ట్ ఫోటో ఆఫీస్ పర్పస్ కోసమని, ఓకే. ఆధార్ కార్డు, ఏజ్ లిమిట్ 50 ఉండాలి కంప్లీట్‌గా అని చెప్పాను కదా! అంచేత ఆధార్ గవర్నమెంట్‌ది కాబట్టి ఆధార్ గుర్తింపు, తర్వాత డెత్ ఆర్ డైవర్స్ సింగిల్ అనే ప్రూఫ్. భార్య గాని భర్త గాని చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. హ్మ్. వాళ్ళు విడిపోతే కోర్టు ద్వారా వచ్చిన విడాకులు ఇవ్వాలి. హ్మ్. కొంతమంది ఇంకా కోర్టులో కేసు నడుస్తోందన్నారు, కొంతమంది లేదన్నారు. ఏదో రకరకాలుగా చెప్పారు. అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసాను. వాళ్ళని యాక్సెప్ట్ అన్నీ చేయలేదు. లీగల్‌గా ఉండాలి, ట్రాన్స్‌పరెంట్‌గా అంతే. ఉండాలి. ఎక్కడ అసలు కాంప్రమైజ్ కాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంప్రమైజ్ కాలేదు. రూల్స్ విషయంలో కాంప్రమైజ్ కాము. 49 కూడా తీసుకోము. 50 అంటే 50. 49కి వచ్చినా కూడా వెనక్కి పంపించేయటమే. సో వీళ్ళందరూ గొడవ చేశారు. ముసలిది మన్నేం చేస్తదిలే 60 ఏళ్ళు దాటని వచ్చేసి జబర్దస్తిగా లోపల కూర్చున్నారు. వీళ్ళని ఎలా బయటికి పంపించాలి? మీరు బయటికి వెళ్ళండి అంటే వెళ్ళరు కదా! ఏ పర్పస్‌తో వచ్చారు వాళ్ళు? వాళ్ళు కూడా తోడు నీడ అదే పార్ట్నర్ కోసమే వచ్చారు వాళ్ళు కూడా. వచ్చారు. హ్మ్. ఓకే. అందులో ఒక టీవీ ఛానల్ ఆయన ఉన్నాడు. హ్మ్. ఆయన ఫోన్ చేశాడు ఈ ప్రోగ్రామ్‌కి రావటం గురించి. హ్మ్. మీ భార్య చనిపోయిందా? విడాకులు తీసుకున్నారా? అని అడిగాం. ముందు వివరాలు అడుగుతాం కదా! హ్మ్. లేదండి, నా భార్య చనిపోలేదు. మరి విడాకులు తీసుకున్నారా? లేదు. అబ్బాయి లేదండి, ఇద్దరం కలిసే ఉంటున్నాం. మరి కలిసే ఉంటే మీరెందుకు వస్తున్నారు దీనికి? హ్మ్. అంటేనండి మా ఆవిడ మా ఊళ్ళో మా పల్లెటూళ్ళో ఉంటదండి. హ్మ్. ఇక్కడ నేను ఛానల్ పని మీద అప్పుడప్పుడు వచ్చి నెల 2 నెలలు ఉంటూ ఉంటా. అప్పుడు నాకు తోడు కావాలి కదండీ! అన్నాడు. మీకేం చెప్తే అర్థమవుతుంది? హ్మ్. నాకు కూడా కోపం వచ్చింది. ఒక అంతే. పని చేయండి, వచ్చేటప్పుడు మీ భార్యను కూడా తీసుకురండి. ఆవిడకి కూడా తోడు కావాలి కదా! 2 నెలలు మీరు ఒంటరిగా ఉన్నట్టే అక్కడ ఆవిడ ఒంటరిగా ఉంటుంది కదా! ఆవిడకి కూడా ఓ తోడు చూసేద్దాం. మీకో తోడు, ఆవిడకో తోడు, ఇద్దరికీ చూసేయచ్చు పనుల పనన్న. హ్మ్. ఆ మాటకి ఆయన తట్టుకోలేపాడు. అదంటే ఆవిడ అంతే. అంతే. భార్యకు ఒక తోడు అంటేనే ఆయన తట్టుకోలేకపోయాడు. ఈయనకి మాత్రం ఒక తోడు ఉండొచ్చు. హ్మ్. ప్రపంచంలో న్యాయం చూడండి ఎలా ఉందో. అవును. అవును. అంచేత కుదరదు బాబు నీకు. మీ ఆవిడని నువ్వు డైవర్స్ అయినా ఇవ్వాలి, లేదా నీ భార్య అయినా చనిపోవాలి. ఇక్కడ నీకు రెండో పెళ్ళికి అవకాశం లేదు పొమ్మంటే ఆయన కూడా వచ్చేసాడు మీటింగ్‌కి. వచ్చాడు మళ్ళీ. వచ్చేసాడు, వచ్చేసి కూర్చున్నాడు అంతే. నన్నేం చేస్తారని. హ్మ్. ఆడదాన్ని నేను ఎలా బయటికి గెంటగలను? వాళ్ళని ముగ్గురో నలుగురో దట్ ఉన్నారు. మీరు సింగిల్ హ్యాండ్‌తో సింగిల్ హ్యాండ్‌తో చేస్తున్నారు చేస్తున్నాను. ఇదంతా. నాతో పాటు నా రాజేష్ అన్న కుర్రాడు తప్ప ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. ఓకే. సరే అప్పుడు ఏం చేశానంటే నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి నాకు సర్టిఫికెట్లు, సరైన సర్టిఫికెట్ లేని వాళ్ళు ముగ్గురు నలుగురు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని వెళ్ళమంటే వెళ్ళటం లేదు. వాళ్ళు బయటికి వెళ్తేనే నేను ఈ కార్యక్రమం మొదలు పెడతాను. వాళ్ళని కూర్చోబెట్టి నేను కార్యక్రమం అయితే చెయ్యను. ఓకే. మీకు చేతనైతే వాళ్ళని బయటికి పంపించండి. లేదా సాయంత్రం దాకా మీరు కూర్చోండి, నేను కూర్చుంటాను అని బ్లంట్‌గా చెప్పేసి నేను అలాగే కూర్చున్నాను. 10 నిమిషాలు, పావుగంట, అరగంట టైం గడిచిపోతోంది. 11 దాటిపోయింది. 12 అవుతోంది. ఎంతసేపు కూర్చుంటారు వచ్చినోళ్ళందరూ? అంచేత ఇక లాభం లేదని వీళ్ళందరూ కలిసి ఆ ముగ్గురిని బయటికి పంపేశారు. వీళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కదా! అవును. అవును. అంచేత దాదాపు 70 మంది వచ్చారు ఆడ, మగ కలిసి. 20 మంది ఆడవాళ్ళు, 50 మంది మగవాళ్ళు వచ్చారు. మీరు లౌక్యంగా ఆలోచించి వాళ్ళ మీద నెట్టేసారు. తెలివిగా నెట్టేసేప్పటికి వాళ్ళే బయటికెళ్ళిపోయారు ఇక. ఆ. చేసే గత్యంతరం లేక వాళ్ళు బయటికెళ్ళిపోయారు. హ్మ్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కార్యక్రమం మొదలుపెట్టాం. మొట్టమొదటి కార్యక్రమంలోనే 2 జంటలు సెటిల్ అయ్యాయి. ఒకటి మ్యారేజి, రెండోది లివ్ ఇన్ రిలేషన్. మీ ఫస్ట్ అటెంప్ట్ అది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే అటెంప్ట్‌లోనే. సక్సెస్. ఫస్ట్ రెండు. అటెంప్ట్‌లోనే. నేను మొట్టమొదట ఎవరైనా సెటిల్ అయితేనే వాళ్ళకి బట్టలు కూడా తెచ్చాను. కుర్చీలో కూర్చోబెట్టి ఆనర్ చేద్దామని. ఆయన ఒక బ్యాంక్ రిటైర్డ్ మేనేజరు. ఆవిడేదో చిన్న పల్లెటూరు నుంచి గుంటూరు దగ్గర ఏదో ఊరు. అక్కడి నుంచి ఆవిడ కారేసుకొని వచ్చింది. ఓకే. ఒక గంటకే వాళ్ళు సెటిల్ అయిపోయారు. కార్యక్రమం మొదలుపెట్టి పరిచయాలైన గంటకే వాళ్ళు సెటిల్ అయిపోయారు. 12, 1 గంట అయ్యేప్పటికి మేము సెటిల్ అయిపోయామని చెప్పేశారు. ఓకే. సరే అనౌన్స్ చేసి కుర్చీలో కూర్చోబెట్టి ఆనర్ చేస్తానంటే వాళ్ళు ఉన్నారు, "ఏం వద్దమ్మా ఇది మాకు పబ్లిసిటీ ఇష్టం లేదు. మేము సెటిల్ అయ్యాము. మీరు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పాం అంతే. మాకు చాలన్నారు." ఆ రకంగా వాళ్ళు సెటిల్ అయ్యారు. రెండో జంట ఆమె రాజమండ్రి నుంచి వచ్చింది. ఆయన బ్రాహ్మిను, ఆవిడ నాన్ బ్రాహ్మిను. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఆయనకి పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు ఇంకా. 35 ఏళ్ళో ఏమో వచ్చేసాయి. పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు. కొడుక్కి పెళ్లి అవ్వకుండా ఆయన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
అంచేత ఏమన్నాడంటే ఆవిడతోటి నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు, నా కొడుకు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు మనం కలిసి ఉందాము, నేను వేరే ఇల్లు తీసుకుంటాను, ఆ ఇంట్లో ఉండు, నేను వస్తూ పోతూ ఉంటాను ఏదో చెప్పాడు ఆవిడకి. ఆవిడ కూడా ఓకే అయింది. సరే ఇదొక జంట, అదొక జంట, అది పెళ్ళి, ఇది లివ్ ఇన్ రిలేషన్, 2 జంటలు సెటిల్ అయిపోయారు. సరే సాయంత్రం హెచ్ఎంటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ ఇన్నారు. సరే ఇంటర్వ్యూ ఇచ్చేసాము, ప్రోగ్రామ్ అయిపోయింది. అక్టోబర్ 24వ తారీఖు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది. 70 మందితో జరిగింది. నేను కూడా ఊహించలేదు 70 మంది వస్తారని. సో ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి 2 నెలలకి ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నా. అది అలా నడుస్తూనే ఉంది. ఒక్కొక్క ప్రోగ్రాంలో 2 జంటలు సెటిల్ అవుతారు, 3 జంటలు సెటిల్ అవుతారు, ఒక జంట సెటిల్ అవుతారు, ఒక్కొక్క దాంట్లో అసలు అవ్వరు, ఎలా అయినా అవని. అయితే నేను అడిగింది ఏంటంటే అందరినీ కూడా, మీరు పెళ్లి కానీ లివ్ ఇన్ రిలేషన్ కానీ ఏదున్నా మా దగ్గరికి వచ్చి చెప్పండి, మాకేం డబ్బులు ఇవ్వక్కర్లా, మ్యాట్రిమోనియల్గా మేము డబ్బులు అడగట్లేదు, మీరు వచ్చి చెప్తే ఒకటి నేను సంతోషిస్తాను, ఈ కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సెటిల్ అయ్యారని. రెండోది వచ్చిన వాళ్ళకి కాస్త ఇన్స్పైరింగ్గా ఉంటుంది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఓహో ఇక్కడికి వస్తే వాళ్ళు సెటిల్ అయ్యారు కదా, మనం కూడా సెటిల్ అవుతామో అనే ఒక ఆశ ఉంటుంది అని చెప్తే చాలా మంది చెప్పరు, 100కి 90 మంది చెప్పరు. అంటే మీ వరకు రాదు, మా వాళ్ళు వరకు వాళ్ళే సెట్ అయిపోతారు. వాళ్ళు సెట్ అయిపోతారు. ఒకళ్ళిద్దరు చెప్తారు, ఆ ఒకళ్ళిద్దరే చెప్తారు కానీ మిగతా వాళ్ళు చెప్పరు. కానీ వాళ్ళ పెళ్ళైందని మాకు తెలుస్తుంది. ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఎవరో ఒక నెంబర్ తీసుకుని వస్తారు, పలానా ఎల్ఐ అండి మీ దగ్గరే పెళ్ళయింది ఆయనకి, ఆయన మీ నెంబర్ ఇచ్చాడు అని చెప్తారు. ఆ ఎల్ఐ మనకెవరో తెలియదు, అంతే, మీకు చెప్తే చెప్పరు కదా అని చెప్పి చెప్పరు. చేత అప్పుడు కొత్తల్లో చాలా కోపం వచ్చేది, చెప్పమంటే ఎందుకు చెప్పటం లేదని వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా ఇచ్చేదాన్ని. అయ్యో, ఆ అప్లికేషన్లో అది కంపల్సరీగా సంస్థకు తెలియజేయాలి వాళ్ళు సెటిల్ అయితే అనేది ఒక రూల్ కూడా ఉంది. దాంట్లో సంతకం పెట్టి అన్నింటికి ఒప్పుకొని ఇప్పుడు నాకు ఎందుకు చెప్పటం లేదని లీగల్ నోటీస్ కూడా ఇస్తే వాళ్ళో ఇద్దరు వచ్చారు అలాగా. కానీ అప్పట్లో ఒకళ్ళో ఇద్దరే ఉండేవారు, ఇప్పుడు జనాలు పెరిగిపోయారు, చెప్పని వాళ్ళే ఎక్కువ. ఒకళ్ళిద్దరు చెప్తే 10 మంది చెప్పట్లా, ఎంతమంది మీద కేసులు వేస్తాం, ఇక అందుకని వదిలేశాను. అంచేత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2010లో స్థాపించాను ఇది. 2010 నుంచి 2026 అంటే 15 ఏళ్ళు అయింది దగ్గర దగ్గర. ఈ 15 ఏళ్ళుగా ఈ పోరాటం చేస్తూనే ఉన్నాను. ఈ సోషల్ స్టిగ్మా వస్తూనే ఉంది. పిల్లలతో కొన్ని గొడవలు, కొంతమంది డైరెక్ట్గా నా దగ్గరికి రారు కానీ కొంతమంది పేరెంట్స్తో బ్లాక్ మెయిలింగ్ చేస్తారు, మీరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మీరు పెళ్లి చేసుకుంటే మేము నీ దగ్గరికి రాము, నువ్వు చస్తే స్నానం చేయను, నువ్వు చస్తే తలకరు పెట్టు, ఇలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్లు చాలా ఉంటాయి. వాటికి భయపడి 100కి 80 మంది కనీసం వెనక్కి వెళ్ళిపోతున్నారమ్మా. నా బాధ ఏంటంటే ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్కి భయపడి చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెనక్కి వెళ్ళాలి మీరు? ఇప్పుడు ఇవాళ చూస్తాను అంటే రేపు చూస్తాడన్న గ్యారంటీ లేదు కదా, మాట మీద ఎందుకు మీరు నమ్ముతారు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు చిన్న పిల్లలు అనుకో, నువ్వు ఇలా చేస్తే నేను డబ్బులు ఇయ్యనంతే, నువ్వు ఇలా చేస్తే నేను చదివించనంతే అని భయపడితే ఎలాగా? అంచేత చదివించడం, పెంచడం, పెద్ద చేయడం నీ బాధ్యత. అలాగే పెద్ద వయసులో నిన్ను చూడడం వాళ్ళ బాధ్యత. అది ఆ బాధ్యత విస్మరించే వాళ్ళు ఇవాళ కాదు ఎప్పుడైనా విస్మరిస్తారు. వాళ్ళ మాటలకు మీరు ఎందుకు భయపడతారంటే మానరు, పెళ్లి మాత్రం చేసుకుంటారు. ఆశ్చర్యం ఎక్కడొస్తుందంటే పిల్లలకి చెప్పకుండా కొంతమంది, చెప్పి కొంతమంది పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఇలా మీ టీవీ దగ్గర రమ్మంటే రారు. ఇలా ఒకరో ఇద్దరో ఉంటారు ధైర్యంగా, మేము ముందుకు వస్తాము, మేము చెప్తాము అనేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే ఎవరైనా టీవీ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే నాకు పెద్ద సమస్య, నేనే వస్తా, నన్నే చూడాలి అందరూ, నాతోటే మాట్లాడండి, ఎవరు రాందే నేనేం చేసుకురాను. బయటకు వస్తే కనీసం చూసే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరు లివింగ్ లో ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. బయట చూసే వాళ్ళకి కూడా ఓకే వీళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ మేము ట్రై చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది అని అన్నది నా బాధ. వాళ్ళకి నా పెళ్ళి అయిపోయింది, ఎవరు వెళ్ళకపోతే నాకెందుకు, మిగతా వాళ్ళు చేసుకుంటే నాకేంటి, చేసుకోకపోతే నాకేంటి. ఒక ఆవిడ చెప్పింది, మేము పెళ్లి చేసుకున్నామండి, మేము హైదరాబాద్లోనే కాపురం ఉంటాం, మేము సినిమాలకు పెడతాం, షికార్లు పెడతాం, అన్నింటికి పెడతాం, కానీ మా చుట్టాల్లో ఫంక్షన్ అయింది అనుకోండి నేను ఒక్కదాన్నే పెడతా, ఆయన తీసుకెళ్ళడం. ఎందుకంటే చుట్టాలు ఎవరికి తెలియదు ఆవిడకి పెళ్ళి అయినట్టు, రహస్య పెళ్ళి. అలాగే ఆయన చుట్టాల్లో ఉంటే ఆయన ఒక్కడే పెడతాడు, నేను వెళ్ళాను. అంటే పబ్లిక్లో వీళ్ళు సింగిలే, కానీ లోపల మాత్రం పెళ్లి చేసుకున్నారు. అదే పెళ్ళో ఈ లివ్ ఇన్ రిలేషన్ ఏదో ఉన్నారు, కలిసి ఉంటున్నారు, సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, అన్నీ పెడతారు. టీవీ ఛానల్కి రమ్మంటే కూడా వాళ్ళు అదే ప్రశ్న ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చామండి, టీవీలో మీరు వేస్తారు, ఇది రాజమండ్రిలో పెడుతుంది, కాకినాడలో పెడుతుంది, విశాఖపట్నంలో పెడుతుంది, ఏలూరులో పెడుతుంది, విజయవాడలో పెడుతుంది, అన్ని చోట్ల ఈ ఛానల్ వెళ్తుంది. అన్ని చోట్ల మా చుట్టాలందరూ చూస్తారు కదా, చూసి అందరూ వరుసగా ఫోన్లు మొదలెడతారు, ఏమిటే మీ వయసులో పెళ్లి చేసుకున్నావా అని. మాకు ఎందుకండి ఈ గొడవలన్నీ,
మేము ఏదో హ్యాపీగా ఉన్నాం, మా జీవితాలు మాకు వెళ్ళిపోతున్నాయి అంచేత మేము రాం. ఓకే. ఇప్పుడు మీరు 62 ఏళ్ల వయసులో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కదా. అవును. మీరు ఇంకొక పెళ్లి కూడా 62 ఏళ్ల వయసులోనే చేసుకున్నారు. 64. 64. మీకు 62 ఏళ్ల వయసులో ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు పెళ్లి ఆలోచన లేదు. లేదు. తర్వాత వచ్చింది కదా. సో ఇక్కడ ఈ గ్యాప్లో ఈ మీరు డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్న మధ్యలో నెగటివిటీ చాలా ఉంటుంది. ఏ మనిషిని చూసినా అందుకనే నాకు పెళ్లి చేసుకోవాలనే భావన కలగలే. అంటే మగవాడు అంటే ఏదేదో సినిమాలో చెప్తారు, శ్రీలక్ష్మమ్మ కథ అని పాత కాలంలో సినిమా ఉండేది. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ, కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు అని ఒక డైలాగ్ ఉంది. చిన్న పిల్లప్పటి నుంచి ఆ పిల్లకి ఆ తల్లి నేర్పుతుంది ఆ పాఠం. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ, కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు అని. అలాగే ఆ నెగిటివిటీ తోటే నేను ఇన్ని సంవత్సరాలు నడిపాను. అంటే మగవాడు అంటే బడా మోసగాడు అన్న భావనే ఉండేది. మామూలుగా మాట్లాడినా కూడా వీడు ఏదో లైన్ వేయడానికే మాట్లాడుతున్నాడు అని నెగిటివ్ గా చూడడం అలవాటు. ఒక రకంగా అలా చూడడం ద్వారా నన్ను నేను రక్షించుకోగలిగాను. అంటే నా చుట్టూ ఒక కోటల, నా స్కూల్లో ఒక కొలీగ్ ఎవరో చెప్పాడు, నీ చుట్టూ ఒక కోటలాగా నిర్మించుకున్నావు, నువ్వు అందులోంచి బయటికి రావు, ఇంకొకరిని లోపలికి రానివ్వు, ఏమనంటే పెద్ద పుల్ల మీద పడిపోతావు అని. అలాగా ఏదన్నా అంటే కొట్టేస్తుందేమో అనేంత ఫెరోషియస్గా ఉండేది నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా. అలా ఉండి 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 అదే అలవాటైంది కాబట్టి నార్మల్ గా ఏ మగవాడిని చూసినా నాకు అసలు వీడు మోసగాడన్న ఫీలింగే తప్ప రాదు. అయితే ఆ మార్పు 62 ఏళ్ల తర్వాత నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత కూడా ఒకరిద్దరు ఏదో ప్రపోజ్ చేస్తే నాకు కుదరదయ్యా, నాకు అసలు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని పొమ్మన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుకోకుండా మనకి రాసి పెట్టుంది, అయిపోయింది అంతే. అది ఓకే రాజేశ్వర్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఫస్ట్ కపుల్తో మాట్లాడతాను. తప్పకుండా. రవి గారు కదండి, మీరు ఎక్కడ ఉంటారు? మీది గుంటూరు. ఓకే. గుంటూరులో ఉంటూ నేను ఇక్కడ వికారాబాద్ దగ్గర వర్క్కి వచ్చాను. వచ్చి అక్కడ మేడం గారిది తోడు నీడ ప్రోగ్రాం జరుగుతుందని తెలుసుకొని. అంతకు ముందే మీకు తెలుసు? అంతకుముందు తెలియదు నాకు. నేను 2021లో వచ్చాను ఇటు. ఆంధ్ర నుంచి, గుంటూరు నుంచి 2021లో వచ్చాను. ఇక్కడ వర్క్ చూసుకుంటా ఉన్నాను. మా మిసెస్ 2019లో చనిపోయింది. చనిపోయింది. 2 years గ్యాప్ తర్వాత మా బాబు కూడా 2020లో మా బాబు ఇంజనీరింగ్ చేసిన బాబు చనిపోయాడు. తర్వాత నాకు 21లో బైపాస్ సర్జరీ కూడా అయింది. ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి బాగా. తర్వాత ఇక నేను ఇక్కడికి వచ్చి ఇక మిల్లులో, ఫ్యాక్టరీలో గ్రేడర్ని అనమాట. నేను పత్తి మిల్లులో గ్రేడర్ని. రైతులు పత్తి తీసుకొస్తే దాన్ని క్వాలిటీ చేసి రేట్లు వేసే గ్రేడర్ని నేను. ఇట్లా సీజన్లో 4 నెలలు 5 నెలలు ఇక్కడ చేసుకోవటం, మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోవటం, మళ్ళీ అన్ సీజన్లో అక్కడ ఏదో పని చేసుకోవటం, అట్లా ఉంటా ఒకసారి ప్రోగ్రామ్ యూట్యూబ్లో చూశాను, తోడు నీడ అని ఇట్లా ఉంది అని చూస్తే ఒక టైం రావడానికి ప్రయత్నం చేశా, కుదరలా నాకు, ఆగిపోయాను. తర్వాత మళ్ళీ 23లో ఏప్రిల్లో ఆ రోజు ప్రోగ్రామ్ ఉందంటే వచ్చాను. మామూలుగా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని వెళ్ళి లోపల కూర్చుంటే ఒక ప్రపంచం కనపడింది నాకు అక్కడ. ఇటు 100 మంది మగవాళ్ళు, 100 లేడీస్ ఉన్నారు. అసలు తోడు లేకుండా ఇంతమంది ఉన్నారా అనిపించింది. అనిపించిన తర్వాత నేను అనుకున్నాను, ఒక్కొక్కళ్ళు డయాస్ మీదకి పిలిచి చెప్తారు, వాళ్ళ బయోగ్రఫీ చెప్పాలి. ఇప్పుడు నీ పేరేంటి, నువ్వేం చేస్తున్నావు, తను చేసుకుంటే ఎలా నువ్వు తన్ని చూస్తావని చెప్పాలి. అట్లా అందరు చెప్తుంటే ఒక్కొక్కళ్ళ ఆస్తులు ఇంత అని చెప్తుంటే నాకు ఇంతమంది ఆస్తిపరులు ఉన్నారు, మనల్ని ఎవరు చేసుకుంటారని నేను సెలవు చూసుకుంటా కూర్చున్నా కామన్గా. అయితే నాది కూడా వచ్చిన తర్వాత నేను డయాస్ మీదకి వెళ్ళి చెప్పాను, నా పేరు ఇట్లా రవిచంద్ర, నేను ఇట్లా గుంటూరు నుంచి వచ్చాను, ఇక్కడ కాటన్లో చేస్తాను, నాకు నెలకు ఒక 25,000 అంటే 3 లక్షలు కాంట్రాక్ట్, నాకు 6 నెలలకు 3 లక్షలు కాంట్రాక్ట్ వస్తుంది, అంటే నెలకు 25,000 దాకా నా సంపాదన. ఇట్లా మా మిస్సెస్ చనిపోయింది, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నారు, ఇద్దరు. నా పెద్ద కొడుకు మ్యారేజ్ అయిపోయింది, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఓ బాబు చనిపోయాడు, ఇది పరిస్థితి. నేను ఇట్లా పలానా కమ్యూనిటీ, నన్ను కనుక ఎవరన్నా చేసుకోవాలనుకుంటే టోకెన్ నంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నంబర్ చెప్పేస్తే అది వాళ్ళకి ఎవరికన్నా అవసరం ఉంటే ఆ టోకెన్ నంబర్ రాసుకుంటారు. రాసుకొని నేను వచ్చి కూర్చొని సెల్ చూసుకుంటుంటే ఇక అమ్మాయి మధ్యలో లంచ్ టైంలో ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగింది. కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ అయింది.
ఈ తర్వాత ఇక మాట్లాడుకున్న తర్వాత చిన్నగా ఒక నెల గడిచింది. ఉమ్. ఒక నెల గడిచిన తర్వాత ఇక మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయి ఎప్పుడు మీది 2022లోనా మీ పెళ్లి 23 23లో పెళ్లి చేసుకున్నారు? ఏప్రిల్ 2వ తారీఖున జరిగింది అది. ఓకే. ఈ ఏప్రిల్ అంతా గడిచింది, మేలో చేసుకున్నాం మ్యారేజ్. అంటే మీరు పెళ్లి చేసుకుంటాను అని డిసైడ్ అయిన తర్వాత ఇక్కడికి ఫౌండేషన్కి వచ్చే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వద్దు ఈ ఏజ్ లో ఏం పెళ్లి చేసుకుంటారు, ఏం మేము లేదు. చూసుకుంటాము అనే పిల్లలు ఉంటారు కదా? అట్లేం లేదండి, మా పిల్లలు ఒప్పుకున్నారు. మా మ్యారేజ్కి కూడా పిల్లలు వచ్చారు. ఇక్కడ మేము హైదరాబాద్లో తిరిగాము, చాలా గుళ్ళు, Okay. చాలా గుళ్ళు, చర్చిల్లో అన్నిట్లో అడిగాము. ఇక్కడ మేము చాలా చర్చిల్లో, గుళ్ళో కూడా అడిగాం మ్యారేజ్ చేస్తారని. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ చేయమన్నారు. అందుకని మేము గుంటూరు వెళ్ళిపోయాను. గుంటూరు వెళ్ళిపోయి అక్కడ తెనాలి వైకుంఠపురం గుళ్ళో మా బాబు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఆ గుళ్ళో చేసుకున్నాం. అక్కడికి మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. నా కూతురు, అల్లుళ్ళు మొత్తం, కొడుకు, కోళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ, మా ఫ్యామిలీ సభ్యులు మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో చేసుకున్నాను. అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ రిసెప్షన్ ఇచ్చాం. అప్పుడు మేడం గారిని కూడా పిలిపించాం. ఓకే. మా ఫ్యామిలీలు కూడా మొత్తం వచ్చారు ఇక్కడికి. ఓకే, నైస్. అంటే అందరూ ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, అందరూ ఒప్పుకున్నారు. ఇందులో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా, అంటే మాకంతా క్లియర్ చేసి పెళ్లి చేసుకో అనే పిల్లలు కూడా ఉంటారు కదా? అట్లాంటి ఏం లేదు, అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు. ఓకే. మా పిల్లలు ఓకే. పూర్తిగా ఒప్పుకున్నారు. ఉమ్. బాగుంటారు కూడా, ఉమ్, ఉమ్. తనతో ఓకే. మాట్లాడుతుంటారు, బాగానే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇబ్బంది ఏం లేదు, లేదు. హ్యాపీగానే ఉంది. ఇదంతా మైండ్ సెట్ మీరు అన్నట్టుగా. అవును, అవును. మైండ్ సెట్ అది అంతే. పిల్లలు నీకెందుకు అనవసరంగా అలా అన్నింట్లో ప్రచారం ఇప్పుడు నీకు పెళ్ళి అవసరమా? అంటే ఆయన ఏం చేసేవాళ్ళు, ఒక అడుగు ముందుకు వేయగలిగే వాళ్ళు లేదు. అంతేత పిల్లల యాక్సెప్టెన్స్ ఉంది. వాళ్ళు ఎక్కడికి వచ్చినా ఏం చేసినా కూడా పిల్లలు పెద్దగా ఏమీ అభ్యంతరం పెట్టరు. ఓకే. అంచేత ఫుల్ ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి. అది ఓకే. కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఓకే. అండ్ పద్మ గారు, మీరు ఎక్కడ ఎక్కడ నేను మీరు ప్రాపర్? హైదరాబాద్లోనే ఉంటాను. మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు? ఇక్కడే పెరిగాను. ఉమ్. ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది. కాకపోతే అతనిది కృష్ణా డిస్ట్రిక్ట్ ఫస్ట్ మ్యారేజ్. అతను కరోనాలో చనిపోయారు. 21st కరోనా 20 ఫస్ట్ కరోనాలో చనిపోయారు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కటే పాప అండి. నా మ్యారేజ్ లేట్ అయింది. పాప పుట్టడం కూడా 9 సంవత్సరాలకు పుట్టింది పాప. అందుకని చిన్నది అన్నమాట. నా అంత చిన్న పాప ఇక్కడ మీటింగ్ వచ్చే వాళ్ళు ఎవ్వరికి ఉండదు. ఇప్పుడు 14 16 వాళ్ళ డాడీ చనిపోయారు 10 years. ఆడవాళ్ళు ఒక పాపను పెంచాలి, సింగిల్ గా పెంచాలి అంటే, అందులో నువ్వు పాప ఫీమేల్ పెంచాలి అంటే చాలా కష్టం. అండ్ న్యూస్ చూస్తున్నాం కదా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే స్టెప్ ఫాదర్ ఎలా చూస్తారు అనేది మనం నెగటివ్ గా చూస్తుంటాం. ఆ భయాలన్నీ మీరు ఓవర్కమ్ చేసి పెళ్లి చేసుకునేంత వరకు వచ్చాయి. ఉందా? ఫ్రెండ్స్ అందరు కూడా అన్నారు ఉమ్. పాప చిన్నది. అవును, అవును. అది పరీక్ష కదా. పరీక్ష కదా, ఆ. పాపకు సేఫ్ కావాలి కదా, నేను ఆలోచించాలి కదా దాని గురించి. అంటే బయట వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు. దట్టు ఆ ఏజ్ లో టీనేజ్ కొంచెం వస్తారు కదా, బయట వాళ్ళని అసలు యాక్సెప్ట్ చెయ్యరు. సో అది ఎట్లా తొందరగా mingle కాలేరు. కాలేరు. అవును. సో అవన్నీ మీరు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? తర్వాత ఫౌండేషన్ గురించి ఎప్పుడు తెలిసింది మీకు? 22లోనే చూసానండి. 22లో చూసాను నేను. 22లో చూసి మేడం ఫోన్ చేశాను. చేస్తే బాగానే రెస్పాండ్ అయ్యారు, రమ్మన్నారు. ఓకే. వెళ్ళాం మీటింగ్, ఫస్ట్ మీటింగ్కి వెళ్ళి భయంగానే వెళ్ళాను. ఓకే. బాగానే అనిపించింది మీటింగ్. అక్కడ ఒక అతన్ని అడిగాను అనమాట. సేమ్ నా ఏజే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు. అంటే అడిగితే అతను పాప ఉంది కదా అని వేరే వాళ్ళతో అన్నాడు అంట, నాతో అనలేదు. ఫస్ట్ అడిగేది అదే, పిల్లలు పెళ్లి చేసుకుంటాం అందులో చిన్న పాప కదా నా పాప, ఇంకా రెస్పాన్సిబిలిటీ అన్ని తీసుకోలేను అని వేరే వాళ్ళతో అన్నారు. ఓకే. ఓకే. తర్వాత రవి గారిని కలిసారు మీరు? నేను 1 year తిరిగా అట్లానే. 2 months కి ఎంత పాజిటివ్ మైండ్ ఉంది తెలుసా మీకు? అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో, రెండోసారి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు ఏమొద్దు, పాపని చూసుకుంటే చాలు అనే మైండ్ సెట్ లో ఉంటారు కదా. సో పాజిటివ్ గా మీరు ఉన్నారు కాబట్టి మేబీ పాజిటివ్ గానే జరిగిందేమో అనుకోవచ్చు కదా. నేనైతే ఫస్ట్ టైం అప్పటికి 1-2 ఇల్లు వచ్చింది. ఫస్ట్ టైంలో వెళ్ళాను, ఇంకా అట్లా కలిసాం. ఓకే. ఓకే. ఓకే.
తను రవి గారిలో మీకు ఏం నచ్చింది అంటే వెళ్ళి కలిసారు కదా టోకెన్ ఇచ్చిన తర్వాత 22,000 అన్నాడు కదా, అతని డాష్ మీదే అన్నాడు. ఇంత వస్తుందంటే అంతతో ఏం సాగుతాడు, హైదరాబాద్ లో ఉండాలా, పాప కోసం అన్నా నేను హైదరాబాద్ లోనే ఉండాలా, ఇక్కడే చదివియాలా అనుకున్న పాపని. అనుకుంటే అది సరిపోదు కదా అని ఆగిపోయి నేనేం మాట్లాడలే. ఫస్ట్ ఇంకొక ఆవిడ డాక్టర్ అనమాట, ఆవిడ అన్నది పద్మ నీకైతే సూట్ అవుతారో చూడు, మాట్లాడు చూడు అన్నది. మాట్లాడదాంలే ఏం పోయేది ఉందని మాట్లాడా. ఆఫ్టర్ లంచ్ తర్వాత మాట్లాడా, బాగానే పాజిటివ్ గా అనిపించింది. నేను ఇక్కడే వస్తాను అన్నాడు ఇతను, గుంటూరు. అక్కడ పిల్లలందరూ అక్కడ ఉంటారు కదా, మేమైతే అక్కడికి వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడికే నా దగ్గర ఉంటా అంటే సరే ఓకే చేసుకుందాం మ్యారేజ్ అన్నాడు. అన్న సో మీరు కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయారు నాకు పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు. మా పాప వెల్ సెటిల్డ్, పెద్దోళ్ళు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. మనోళ్ళు మా మనవరాలకు కూడా మ్యారేజ్ అయింది. ఓకే ఎర్లీగా మ్యారేజ్ అయింది. వాళ్ళకి వాళ్ళతో వాళ్ళతో నాకు వాళ్ళకి పని లేదు, ఇంకా నేను సపరేట్గా. అందుకోసమని నేను ఇంకా కంప్లీట్ డిసైడ్ అయిపోయి వచ్చేసాను. నేను చెప్పాను, నేను నీ పాపను నా పాపలాగా నేను చూసుకుంటాను, ఇబ్బంది పెట్టను, నా పాప పోయిన బాబుతో సమంగా చదివిస్తాను అన్నాడు. కంప్లీట్గా నాదే. పాపని దారి చేసేదాకా భగవంతుడిని అడుగుతున్నా ఓపిక ఏమని. చూసుకుంటారు ఇప్పటికీ, పిల్లకి బాక్స్ తీసుకెళ్తారు, స్కూల్లో ఇస్తారు, స్కూల్ నుంచి బాగానే ఉంటుంది. పాతని ముందేసుకోవటం, ముందు వెనకేసుకోవటం, వెనక ముందేసుకోవటం, గతాలు తలుసుకోవటం అసలు ఏమి ఉండదు. అంతా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే వెళ్ళిపోవటమే. ఎవరు కోపం వచ్చినా సర్దుకోవటం. నేను అస్సలు కోపపడను. తన కోపంలో నేనే సర్దుకుంటా, కూల్ చేసుకొని సంసారం అట్లా నెట్టుకుంటే వెళ్తానే ఉన్నాం. మనది కొద్ది జీవితం రా, ఎన్ని రోజులు ఉంటామో, ఎన్ని రోజులు భూమిని ఉంటామో, భగవంతుడు ఉన్నంతసేపు కాస్త సంతోషంగా మంచిగా ఉండాలి అనేది నా కోరిక. అందరితో బాగుండాలి, అందరం బాగుండాలి. అది ఓకే. అండ్ మీ పర్సెప్షన్ లో మనిషికి తోడు అనేది ఎంత అవసరం అండి, కంపల్సరీగా. నేను మా మిసెస్ చనిపోయిన తర్వాత 2 years 3 years బాగా స్ట్రగుల్ అయ్యాను. ఎవరితో చెప్పుకోలేము. ఎవరికి ఇప్పుడు మా మిసెస్ చనిపోయింది, ఆమె చనిపోయిన సంవత్సరానికి బాబు కూడా చనిపోయాడు. అది ఇంకా చాలా వాళ్ళిద్దరు చనిపోయేటప్పటికి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. బాగా డ్రింక్ అలవాడిపోయి ఇదైపోయి మొత్తం హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చేసింది. సర్జరీ అయింది, బైపాస్ సర్జరీ, పెద్ద సర్జరీ అయింది. భగవంతుడు అట్లా కూడా నన్ను సేవ్ చేశాడు. ఇంకొక విషయం చెప్పనా, మా ఇద్దరు టోకెన్ నెంబర్లు ఆమెది 20తో, నాది 29 అయితే ఆమె మీద 30, పక్క టోకెన్లు వచ్చింది. అట్లాగా దేవుడు కలిపాడని అంతే. మా మిసెస్ పేరు చనిపోయిన మా మిసెస్ పేరు పద్మ, ఈ అమ్మాయి పేరు కూడా పద్మ. దేవుడు మా డిస్నీలో అలా రాసేసాడు, మేము ఇద్దరం కలవాలి, చెయ్యాలి అనేది దేవుడు లేకపోతే ఏది జరగదు. అంతే, మనం రాతలో లేనిది ఏమీ జరగదు. భగవంతుడు ఆయన ఎట్లా సంకల్పిస్తే అలా జరుగుతుంది. నేను అది నమ్ముతా. మనం ఈ రోజు ఎలా గడవాలనేది భగవంతుడు మన డిస్నీలో రాసేస్తాడు. నువ్వు ఈ రోజు ఈ రకంగా చేయి, ఈ రకంగా చేయని రాసి అలాగే నడుస్తుంటది. మనం అలాగే నడుచుకుంటూ పోవాలి, అలాగనే వెళ్ళిపోవాలి. ఒక్కటేరా మనం మెయిన్, ఉదయం లేచి భగవంతుడిని అడగాల్సిందమ్మా, ఈ రోజు నన్ను బతికించావు, ఈ రోజు నాకు ఇచ్చావు అని దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లవంగంలో దేవుడికి మన ఊపిరి ఉందంటే లేచామంటే దేవుడు మనల్ని ఇలా కాపాడాడు, అంత చూసుకున్నాడు అనేది దేవుడు కృతజ్ఞత చెప్పుకొని అప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవాలి. అది దాన్ని నమ్ముతా నేను బలంగా. మనం ఈ రోజు బతికున్నామా లేదా, ఈ రోజు మనకి ఇచ్చాడు కాబట్టి మంచిగా ఉండాలి అనేది నా కోరిక. ఓకే. పద్మ గారు, ఇప్పుడు రవి గారు అంటే ఆల్రెడీ సెటిల్డ్, పిల్లలు సెటిల్డ్ కాబట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు పిల్లల నుంచి నెగిటివిటీ రాలా. మీకు ఒక చిన్న పాప ఉంది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఆడవాళ్ళు ఒకసారి ఇంతకు ముందు కూడా మనం చూసాం, విడో అయినప్పుడా లేకపోతే డివోర్స్ అయినప్పుడా ఇంకో పెళ్ళి అవసరమా నీకు, పిల్లల్ని చూసుకోక అనే మాట వస్తుంది. మీరు అది ఫేస్ చేశారా? ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ ఎలా చేశారు? పిల్లని చూసుకోవాలంటే ఇక్కడ అద్దెలు కట్టుకుంటా చదివించాలంటే ఏమన్నా చేయాలి కదా, నేను నాకు ఇన్కమ్ సోర్స్ కావాలి కదా. అన్నీ ట్రై చేశాను. నాకు ఆయన చనిపోయాక
అసలు అవును, అది కరోనా అన్ని- టైంలో చనిపోవడం అనేది అసలు బిగ్ చనిపోవడం షాక్ అనేది, అందరికి, అంతే కదా, ఎవరు చనిపోయినా అప్పటి వరకు బయట ప్రపంచం తెలియదు నాకు. అంతే. అవును. ఏది కొనాలన్నా తెలియదు, ఉమ్. వెళ్ళి ఎట్లా ఎటు కొనాలా, పోవాలో తెలీదు, పిల్లని ఎలా పోవాలో చూసుకోవాలో తెలీదు. తెలీదు ఫస్ట్. పెద్ద పిల్ల అయి ఉంటే చేసుకునేదాన్ని కాదేమో, అంత పెద్ద పిల్లని ఉంది కాబట్టి ఇంకా పెళ్లి చేసేదాన్ని, ఆ అమ్మాయికి చేసేదాన్ని, అల్లుడు అట్లా సపోర్ట్ తో ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్ల చిన్నది అయిపోయింది కదా, అవును. పిల్లని చదివించాల, గోల్డ్ అంత ఉంది, ఇంకా అవును. బాధ్యతలు ఇవన్నీ తీసుకునే ఇది లేదు నాకు, అన్ని ఎవరు షుగర్ లేరండి అన్ని పాపం వచ్చేసాయి. దానికి. అయ్యో, ఇప్పుడు అంటే మీరు పడ్డ పుట్టి- టెన్షన్స్ తోబుట్టువులు కూడా లేరు అసలు, తోబుట్టువులు లేరు, మళ్ళీ తల్లిదండ్రులు లేరు, అటు ఎవ్వరు లేరు. అత్తగారి సైడ్ నుంచి కనీసం సపోర్ట్ ఏదన్నా లేదు. ప్రాబ్లం రాజేశ్వరి వస్తే గారు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఉన్నా- కాబట్టి అవును. ఆలోచన రాలేదు ఆవిడకి అప్పట్లో. అంటే మీ మీ సిచ్యువేషన్ ఇంకా కష్టం దారుణం. కదా ఆ, ఆ అసలు టైంలో. ఎవరు లేరు పాపం. బయట ప్రపంచం భగవంతుడు అసలు ఏం తెలియదు నాకు. తను ఒంటరిగా ఆ ఉందని చెప్పి భయంతోటే- భగవంతుడు నన్ను ఇక్కడ వేసాడు తీసుకొచ్చి. ఎక్కడ ఆ భయం- గుంటూరు, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ హైదరాబాద్. అవును. తను ఒక్కతే ఉంది, పిల్లతో మగవాడు ఉంటుందని పోయాక చెప్పేసి ప్రపంచం కూడా- భగవంతుడు నన్ను ఇక్కడ చేర్చాడు. అయ్యో, ఓకే. మగవారు పోయాక లేడీని ఎట్లా చూస్తారండి, చీప్ అదే నేను అయిపోతాం, అడుగుతున్నా దాని చీప్ గురించి. అయిపోతాం. అవును, అవును. అది తట్టుకోవాలనే చేసుకున్నాను, ఉమ్. దాని నుంచి బయటపడటానికి. ఉమ్, ఉమ్. అంటే మీ మీ Sympathy మాటల్లోనే చూపిస్తారు. చాలా పెయిన్ కనిపిస్తుంది నాకు. సింపతి చూపిస్తారు, వేరే రకంగా ఆలోచనలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, అవును. ప్రతి ఒక్కరు సింపతి చూపిస్తారు, ఇటు లేడీస్ కూడా అంతే. ఉమ్. ఇది ఎట్లా బతుకుతుంది ఒంటరిగా, మాకంటే బట్ట బాగా వేసుకుంటే అదొక జలసి. చాలా అంటారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ, ఏం చేస్తుంది, ఏదో అనే చేస్తుంది. మాటలు. అవును, అవును, అవును. మగవాడు అట్లనే ఆలోచిస్తుంటాడు. సొసైటీ నుంచే ఫస్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఈ అవును. ఎక్కువ కోరికలు ఉన్నాయేమో అందుకే చేసుకుంది, అట్లయినా అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు, నా బాధలు నాకు తెలుసు. అంతే, అంటే అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది అసలు పెళ్ళి అనేది. ఎవరేమన్నా అనుకోని నా జీవితం బాగుండాలా, మా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, అంతే. పోన్లేండి, అంటే మీ ఇద్దరికి లైఫ్ లో చాలా కష్టాలు ఇచ్చిన దేవుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి లైఫ్ ఇచ్చాడు, మంచి life మంచి ఇచ్చాడు. తోడు ఇచ్చారు మీ అవును. ఇద్దరికి మాత్రం కదా. అవును. ఫైనల్ గా క్విక్ గా ఒక మాటలో నేను అడుగుతాను. ఓకే, అండ్ రవి గారు, పద్మ గారు, మీరు చెప్పాలంటే ఫైనల్ గా క్విక్ గా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు ఫస్ట్ మీరు? మేము ఈ మీడియా ముందుకు వచ్చి అందరికీ చెప్పేది ఒకటే అమ్మా, మాలాగా ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండండి. రండి, తోడు నీడ ప్రోగ్రాంకి రండి, వచ్చేసి ఇక్కడే జతపడండి అని అందరికీ నేను మీడియా ద్వారాగా తెలియజేస్తాను. ఓకే, అండ్ మీరు పద్మ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నా మీ పెయిన్ నాకు తెలుస్తుంది, బట్ వన్ వర్డ్, ఒక వర్డ్ చెప్పండి. నేనైతే భయంగానే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను, చేసుకున్నా, ముందడిగేసి ధైర్యం చేసుకొని మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు బాగుంది, మంచిగా చూసుకుంటున్నాడు, డ్రైవర్ బాగానే చూసుకుంటున్నాడు, ఓకే ఓకే, హ్యాపీగానే ఉన్నా. ఒంటరిగా ఉండేది అయితే ఎట్లా ఉండేదో మరి జీవితం, అవును, అన్ని రోగాలు వచ్చి అన్ని మీరే మేనేజ్ చేసుకోలేక ఇబ్బంది అయ్యేది. ఓకే, నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యం చేసి మంచి వ్యక్తిని ఎన్నుకొని మాట్లాడి వెంటనే చేసుకోకుండా మాట్లాడుకోవాలి, అది చాలా ముఖ్యం అమ్మ. మంచి వ్యక్తి క్లారిటీ తీసుకోవాలి. క్లారిటీ. అసలు వాళ్ళ అభిప్రాయాలు మీ అభిప్రాయాలు కలవాలి, వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూర్ ఉండాలి. ఇప్పుడు మీ ఇద్దరు ఇంటెన్షన్స్ ప్యూర్ ఉన్నాయి కాబట్టి బాగున్నారు, అలా ఉండాలి. సో ప్రతి ఒక్కరు. ఓకే, రాజేశ్వరి గారు, 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు కానీ మీరు అన్ని క్లియర్ గా ఉండే మీరు పెళ్లిళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. మీ తోడు నీడ, అవును, మీ తోడు నీడ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వాలి. మీరు అదే అదే, అవును, మీ పెళ్లి ఫైల్ అయితే మీరే బాధ్యులు. మీరు సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీది. పూర్వకాలం స్వయంవరాలు అని ఉండేవి, నచ్చిన వాడి మెడలో తాళి అదే దండ వేసే స్వతంత్రం రాజకుమారికి ఉండేది. అలాగే ఇది కూడా ఒక స్వయంవర వేదిక, పరిచయ వేదిక అంటే స్వయంవర వేదిక. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరిచయం చేసుకుంటున్నారు. అందులో చూసుకోండి, మీ టోకెన్ నెంబర్ రాసుకోండి, ఎవరెవరితో మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి. అందులో మీకు ఎవరైతే నచ్చుతారో కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళకి ఇల్లు వాకిలి ఉన్నాయా, అన్ని అబద్ధాలు చెప్పాడా, కావాలంటే వెళ్ళండి, చూసుకోండి, చూసుకుని నచ్చితేనే చేసుకోండి. చేసుకోకుండా పెళ్లిళ్ళు చేసేసుకుని తోడు నెడలో ఇలా అయింది అని దీనికి చెడ్డ పేరు తేకండి. నేను అనేది అది. అంటే మీరు అన్నట్లుగా మీరు ప్యూర్ ఇంటెన్షన్ తో చేస్తున్నారు, వచ్చే వాళ్ళు కూడా ప్యూర్ ఇంటెన్షన్ తోనే వస్తే అన్ని సక్సెస్ అవుతాయి. ఓకే రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫౌండేషన్ ఇంకా ఎదగాలి, ఇంకా చాలా మందికి ఇలా తోడు కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి తోడు దొరకాలని కోరుకుంటున్నాం. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.